తాజా అంశాన్ని చూస్తున్నాం. తుని విధ్వంస కేసులో అరెస్టులు ప్రారంభమయ్యాయి. సీసీటీవీ దృశ్యాలు, ఫోటోలు, ఇతర ఆధారాలతో నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, తుని విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలేంటి? శ్వేత, ఈ తుని విధ్వంసం ఘటనలో అరెస్టులు ప్రారంభించింది పోలీస్ శాఖ. వాస్తవానికి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తదుపరి విచారణలో భాగంగానే వీరిని పిలిపించామని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటివరకు కడప జిల్లా నుంచి ఒక 10 మందిని, అలాగే గుంటూరు జిల్లా నుంచి ఒక 23 మందిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తుని విధ్వంసం ఘటనలో పోలీసులు ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, అలాగే వాట్సాప్, అలాగే ఇతర మెయిల్స్ ద్వారా సేకరించినటువంటి వివిధ చిత్రాలు, దృశ్యాల ఆధారంగానే వీరిని గుర్తించారు. దాదాపుగా ఇప్పటివరకు 2 దఫాలుగా పోలీసులు, సిఐడి అధికారులు కూడా నిందితుల్ని, అనుమానితుల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం మలి దఫాలోనే 23 మందిని, అలాగే గుంటూరు జిల్లాలో 23 మందిని, అలాగే కడప జిల్లాకు చెందినటువంటి ఒక 10 మందిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరిని తదుపరి విచారణలో భాగంగానే పిలిపించామని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు. శ్వేత, ధన్యవాదాలు ధనంజయ్.